ఆచి చికెన్ మసాలా. ఎస్ఐఆర్ లో మీరు ఓటర్ గా నమోదు చేసుకోకుంటే ప్రభుత్వ పథకాలు కట్ అవుతాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. సర్లో పేరు లేకుంటే రేషన్ కార్డు కట్ అవుతుందనే వార్తలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రేషన్ కార్డు కట్ ప్రచారంపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. అవన్నీ ఒట్టి పుకార్లని కొట్టిపారేశారు. ప్రజలు స్వచ్ఛందంగా ఎస్ఐఆర్ నమోదు చేసుకోవాలని సూచించారు. ఇలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయొద్దని హెచ్చరించారు. ప్రజలు తప్పుడు ప్రకటనలు నమ్మొద్దని, అధికారిక సమాచారాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సర్ ప్రక్రియకు ప్రభుత్వ పథకాలకు సంబంధం లేదన్నారు. అయితే ఓటు ప్రజల హక్కు కాబట్టి తప్పనిసరిగా సర్లో నమోదు చేసుకోవాలని సూచించారు. సర్లో మీరు ఓటరుగా నమోదు చేసుకోకుంటే ప్రభుత్వ పథకాలు కట్ అవుతాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. సర్లో పేరు లేకుంటే రేషన్ కార్డు కట్ అవుతుందనే వార్తలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రేషన్ కార్డు కట్ ప్రచారంపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. అవన్నీ ఒట్టి పుకార్లని కొట్టిపారేశారు. ప్రజలు స్వచ్ఛందంగా సర్ నమోదు చేసుకోవాలని సూచించారు. ఇలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయొద్దని హెచ్చరించారు. ప్రజలు తప్పుడు ప్రకటనలు నమ్మొద్దని, అధికారిక సమాచారమే పరిగణలోకి తీసుకోవాలని కోరారు. సర్ ప్రక్రియకు ప్రభుత్వ పథకాలకు సంబంధం లేదన్నారు. అయితే ఓటు ప్రజల హక్కు కాబట్టి తప్పనిసరిగా సర్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణలో ఓటర్ల సవరణ సర్ ప్రక్రియ చాలా వేగంగా కొనసాగుతుంది. ఎవరైతే అంటే ఒకే వ్యక్తికి ఒకే ఓటు అన్న నినాదంతో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి అధికారులు అంటే బిఎల్ఓలు కూడా ఇంటింటికి ఫారాలను అందించారు. పూర్తి స్థాయిలో ఎవరైతే ఓటు హక్కు ఉంటుందో వాళ్ళకు సంబంధించి దాన్ని క్లారిఫై చేసుకొని వాళ్ళకు సంబంధించిన పేర్లు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్నది. అయితే ఈ ఓటు సర్లో భాగంగా దాంట్లో వాళ్ళ వివరాలు తెలియకుండా లేకుంటే ఓటు హక్కు కోల్పోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందవని పెద్ద ఎత్తున కూడా గత కొంతకాలంగా ప్రచారం నడుస్తోంది. అయితే ఆ ప్రచారాన్ని కూడా అధికారులు కొట్టిపారేస్తున్నారు. సర్లో పేరు లేకుంటే రేషన్ కార్డు కట్ అవుతుందన్న ఒక ప్రచారం ఉంది. దీంతో ప్రజలు ఆందోళనకు గురైనటువంటి సందర్భం. రేషన్ కార్డు ప్రచారంపై అధికారులు అయితే క్లారిటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అవన్నీ కూడా పుకార్లని అధికారులు కొట్టిపారేస్తున్నారు. స్వచ్ఛందంగా సర్ నమోదు చేసుకోవాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేయొద్దని కూడా సోషల్ మీడియాని ఎవరైతే ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తున్నారో వాళ్ళని హెచ్చరిస్తున్నట్టు ఉన్నారు. ప్రజలు తప్పుడు ప్రకటనలను కూడా నమ్మొద్దని, అధికారిక సమాచారాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. అటు సర్ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వ పథకాలకు అసలు సంబంధమే లేదు. అది ఓటు అనేది తమ వ్యక్తిగతంగా హక్కు. అది తప్పకుండా ఓటు హక్కు అనేది ఉండాల్సినటువంటి అవసరం తప్ప దానికి ప్రభుత్వ పథకాలకు ముడిపెట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు. కాకుంటే ఆ ఓటు హక్కు అనేది చాలా ప్రాధాన్యత కనుక, ప్రతి భారత పౌరుడి హక్కు కనుక అది నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అటు రేషన్ కార్డు కానీ ఇతర అనేక సంక్షేమ పథకాలకు కానీ దానికి సంబంధం లేదనేది అధికారులు చాలా క్లారిటీగా ఇచ్చారు. ఈ అంశంలో ఎక్కడ కూడా తప్పుడు ప్రచారాన్ని అయితే నమ్మొద్దు అని సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ ఆగస్టు 3 వరకు కూడా ఈ సర్ ప్రక్రియను కేంద్రం ఎన్నికల సంఘం అయితే పొడిగించింది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే బిఎల్ఓలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి వాళ్ళ వివరాలు తీసుకుంటున్నారు. 2002కు సంబంధించి అప్పుడు ఓటు హక్కు కలిగిన వారు లేకుంటే అప్పుడు ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళ వివరాలు తీసుకొని ఈ సర్లో నమోదు చేస్తున్నారు. అయితే చాలా స్లోగా కూడా ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు ఇంకా వారం రోజులు లేదంటే 10 రోజుల సమయం ఉన్నటువంటి క్రమంలో ప్రస్తుతం 60-70% మాత్రమే సర్ ప్రక్రియ కొనసాగినట్లు తెలుస్తా ఉంది. ఎందుకంటే అటు బిఎల్ఓలు క్షేత్రస్థాయికి వెళ్తున్నప్పటికీ కూడా చాలా మంది ఇళ్లలో లేకపోవడం లేకుంటే చాలా చోట్ల ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళినటువంటి క్రమంలో ఈ ప్రక్రియ అనేది స్లోగా కొనసాగుతుంది. ముందుగా ఫారంలు ఇచ్చి అందులో ఈ ప్రక్రియకు సంబంధించి అన్నిటిని కూడా ఫిలప్ చేసి ఇవ్వాలని చెప్పారు. తర్వాతకి
ఆ ఫారాలను అటు BLOల చేతికి ఇప్పటి వరకు అందలేదు. అందాకనే వాళ్ళంతా కూడా దానికి సంబంధించి ఆన్లైన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కనుక ఇదంతా ఇంకా ప్రక్రియ కొనసాగడానికి సమయం పట్టేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని క్షేత్రస్థాయిలో జిల్లాలలో కలెక్టర్లు కానీ అటు మండలాలలో MROలు MPDOలు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు దీన్ని ఆ ప్రక్రియను తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఆన్లైన్ ప్రక్రియలో భాగంగా జూన్ అంటే ఆగస్టు 3 వరకు కూడా దీనికి సంబంధించి సమయం ఉంది కనుక అప్పటి వరకు అప్లోడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాతకి అటు మళ్ళీ కొంత సమయం ఇస్తారు కనుక ఎవరన్నా ఓటు హక్కు కోల్పోతే మళ్ళీ వాళ్ళకు కొన్ని అవకాశాలు ఇస్తారు. సవరణకు సంబంధించి అభ్యంతరాలు అన్ని ఉంటాయి కనుక పార్టీల నుంచి వాటన్నింటినీ తీసుకొని కూడా దీనికి ఒక కార్యరూపం దాల్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా చాలా మంది ప్రజల్లో కూడా అపోహలు ఉన్నాయి. ఓటు హక్కు నమోదు చేసుకోకుంటే ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రధానంగా చాలా మంది కొన్ని లక్షల మంది తెలంగాణలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ పెద్ద ఎత్తున కూడా లబ్ధిదారులు ఉన్నటువంటి క్రమంలో వాళ్ళంతా కూడా ఓటు హక్కు కోల్పోతే ప్రభుత్వ పథకాలు పోతాయనేది కూడా బాగా ప్రచారంలోకి వచ్చింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ప్రచారం జోరుగా కొనసాగుతుంది. దీంతో అటు వృద్ధులు కానీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు కానీ కొంత కంగారు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిని అధికారులు అయితే చెక్ పెట్టారని చెప్పుకోవచ్చు. అలాంటి ఎక్కడ కూడా తప్పుడు ప్రకటనలు నమ్మవద్దు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎక్కడ కోత పడదు. అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయనేది అధికారులు అయితే క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలోనే విస్తృతంగా ప్రచారం జరుగుతున్నటువంటి తరుణంలో అధికారులు ఆయా సోషల్ మీడియా దారులను కూడా హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఈ సర్ ప్రక్రియ అయితే కొంత స్లోగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాకేష్.